Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Satam Mangalya Dharana Muhurtasu Muhurtostu. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెడలో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిబొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, రెండు. నేను తుడుస్తా. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెడిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ. ట్రాజెడీ, కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ, బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజెడీ. ట్రాజెడీ, నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. ఎల్లబాయ్ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు. నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ యూ. I like you so much. ఏంటయ్యా ఇది? దో పిలిచిరు బాస్ సార్. దో పిసరది బాత. అవును. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే. సార్, బాత్రూమ్ పెట్టు. అటు వైపు సార్. ఇందాక వచ్చిందేంటి? దో పిలిచారు బాస్ సార్. అది ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. ఇంకోటి కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో.
ఓకే, వచ్చేస్తున్నాం. పదండి. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సినిమా హాలా? మరి చెప్పరే. జస్ట్ అ మినిట్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది, ఇది సికింద్రాబాద్ లో జరిగింది. నాయనా గన్ను, ఇంతకన్నా చిన్న పొట్లం దొరకలా తినడానికి? ఈ సేపు వస్తారా? నువ్వు కూడా లాగించు. రా. వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. రేయ్, నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటా మరి? ఆఫ్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు, అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే, తిను. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 7292. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసి చూపిరా. నువ్వులే, మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 7292 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకు అమ్మావు? కారు కొనుక్కుందామని. ఎవరికి అమ్మావు? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే, చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు నువ్వు చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో, కాదు. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరనమాట? లేరండి. సరే, ఓకే. ఎవరైనా అనుమానంతో అరెస్ట్ చేస్తే వెంటనే నీకు కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. अब क्या बोल रहा है? वही करोड़ रुपए का बात कर रहा है. इस बार प्लान मैं बनाऊंगा. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. आई एम गोइंग टू यूज माई ब्रेन्स फॉर इट. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ए दिवाली 4-5 दिन में है ना? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. आई विल मेक इट वेरी कलरफुल, वेरी कलरफुल. ప్లీజ్ ఇవ్వా. చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు కనుక, అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను. డబ్బులు తీసుకో. ఆగరా. ఏంటి ఏమైంది? చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా, ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 80% డిస్కౌంట్. ఆడికే మిగులుతురా.
డెలివరీ మాత్రం దీపావళి రోజా? అంటే ముదు కృష్ణ వెంటనే కార్తీ లెట్స్ మూవ్. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? వెళ్ళరా నోర్మయ్. సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను ఎమ్మద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్ స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో RDX బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబస్టర్స్ మనిషి. నేను 1 man ఆర్మీలో వెళ్ళి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కం చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? పడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనాయా పెద్ద హెడేకు? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు పరిస్థితులు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మరాది ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం. ఎరా వాడు కాదు, ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏడకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చినా పని చేయం. లేరా ఇంకా మాట్లాడేదేంటి? ఆగండి. మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది, కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది. మేమెవరో ఆడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు ఏం చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి. రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఈ ఇన్సల్ట్ భరించలేరా, నేను పోతాను. 1 minute సార్. అంతేనంటావా? అంతే. అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే. ఓకే ఓకే. ఆగండి. ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును. ఎలాగా? మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందేంటి? మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే ఓకే. ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా? నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. జోకా? ఏదో ట్రై చేసా. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా? అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా. एक्सक्यूज मी मैडम, हम आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है। आपको किसने यहाँ भेजा? కిస్ అంటుందేంట్రా? नोंडरा మరి ఇంత ఫాస్టా? किस्सू किस्सू नहीं मैडम, हम डायरेक्ट सीबीआई से आया है। ले 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 ले। थैंक यू। आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं, सरस्वती जी के लिए आया है। सरस्वती मेरा ही नाम है। మీరా नहीं సరస్వతి, సరస్వతి కోసం ఆయా హై. लेकिन मेरा नाम तो वही है। अरे मेरा नहीं मैडम, ఈవిడ సరస్వతి కదా, మేరీ అంటారా? సరస్వతి అక్కడ ఉండదు బా. हम समझते हैं आप सरस्वती है सरस्वती के लेकिन लिए। मेरी तस्वीर है, मेरी तस्वीर। आप सरस्वती जी సారీ हैं? మేడం, हाँ, आप सरस्वती है, हम रंग है, आप ब्राइट है, सारी है. मैडम
बाहर गाड़ी रेडी हूँ, ड्राइवर रेडी हूँ, हम हैदराबाद चलो हूँ. जरा 1 मिनट ठहरना. ठहरना అంటుందేంట్రా? దాని అర్థం ఏంటి బుక్ లో చూడు. దానికి బుక్ ఎందుకు పిచ్చోడా? 1 మినిట్ అంటే 1 నిమిషం. టహర్నా అంటే టాయిలెట్, బాత్రూమ్ కనమాట. मैडम 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 ठहरना यहाँ नहीं वहाँ है. वो तो टॉयलेट है. अरे ठहरना అంటే టాయిలెట్ అన్నావు కదరా? బుక్ ఇప్పుడే కొంది, నాకు మాత్రం ఏం తెలుసు. लगेज बहुत है, काफी टाइम लगेगा. కాఫీ బ్రూ కాఫీ హూ, ఫిల్టర్ కాఫీ హే, నెస్ కాఫీ హో. అరే రే 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 హో కాదురా. హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది, మై వచ్చినప్పుడు హూ వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది. అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి. మీరు తెలుగు వాళ్ళండి? పక్కా తెలుగు పిల్లనే. తూర్పు గోదావరి జిల్లా. ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి? మరి చెప్పరేంటి బాబు? మంచిర్యాలండి, మాది తూర్పు గోదావరి జిల్లా అండి. అమలాపురం అండి. ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం, మీరు పదండి. ఇదేను అది. అదే కదండి, మీరు పదండి, మీరు పదండి, మేము తీసుకొచ్చేస్తాం. అరే చెప్తారా? బేటా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది. సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాల్సింది మీరే సార్. ఏ ఎందుకు? మీరు మీ ప్యాంటుకి జిప్పు చూసారా? చూడలేదు సార్. నాట్ దట్ ఐసే. మనం ప్యాంటుకి జిప్పేసుకోవడం మర్చిపోతున్నాం, టైంకి అన్నం తినడం మర్చిపోతున్నాం, నిద్రపోవడం మర్చిపోతున్నాం. ఎందుకు? మతి మరుపు ఎక్కువై కాదు, మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు. షరాప్, నో జోక్స్, బీ సీరియస్. 2 సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్, ప్రెస్, పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామనే కదా సార్. నో, ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దద్దమ్మల కింద జమకట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోన్లే సార్, మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు, కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే. తమరు కాస్త నోరు మోస్తారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి. అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు. మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది, అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి? ఇంకెవరు? నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఐ సే. మిస్టర్ లారెన్స్ డిసౌజా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీదట నీ మీద ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆఖరికి ఈ విధంగా ఖర్చు తెచ్చుకున్నాం అనమాట. మరి పోనీలి అని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా, చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా? అందుకే ఈ కేసు నీకు అప్పగించా. హౌ ఈజ్ ఇట్? చెత్తగా ఉంది. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా? ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. మీది అసలే జాలిగుండే. చూడబోయా సార్, కొంచెం కారం కాదు, 4 స్పూన్లు కారమే. అలాగే సార్. అదే చేతోటి కొంచెం పెనాలు కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా. మరి జగన్, మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా? ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశాం. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు అలా పిచ్చి కుక్కలా అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వెళ్ళలేదు, నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపుట్టిన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదా.
ఎందుకు అడగా సూట పెట్టాడు తీవేసుకోడరా Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Good morning, sir. Good morning. Good morning, sir. 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 Good morning. Good morning, sir. Good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే ఓకే, చూసుకుంటాను. Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. కూర్చోండి. చూడు మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగు రాదు సార్. ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొదమ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగిన, తాలిబాన్ లో హైజాక్ అయిన, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు. చూసారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడనవసరం. కమా. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కల్పించాల్సిన చెయ్యరా ఇది. ట్రై చేయి. కమా. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుంది లేవాయ్, రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలు. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. అలాగే మేడం.
బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ ఫిగర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది తిని చూస్తే గుండె కొట్టుకుంది పొరిదెక మస్తు మస్తుగుంది తిని చూస్తే గుండె కొట్టుకుంది పొరిదెక మస్తు మస్తుగుంది తిని చూస్తే గుండె కొట్టుకుంది కళ్ళే మాట వినవ చూస్తే రెప్పే మూర్చలేము అంతే అత్తే చల్లుతుంది కాస్తే చిట్టైపోయాం ఇంకా అంతే అరే బాబు పాటు చేసి మనసే పెద్ద చిందులేసి పొరిదెక మస్తు మస్తుగుంది తిని చూస్తే గుండె కొట్టుకుంది మీ సూట్ కేసు మీ బ్రీఫ్ కేసు ఆగు. పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు 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 పొరిదెక మస్తు మస్తు మస్తు. ఆటో ఆటో ముందే లేచి క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే నన్ను ఎక్కడేవరా బ్రెయిన్లెస్ ఫెలో. ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నెక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పదా. రే ఒరే ఒరే నువ్వెక్కడికి రా బండి నడపకుండా. ఓరీడమ్మా కడుపు మడ. అమ్మాయి ఆ ముందు ఎర్ర జీపుని క్రాస్ చేయాలి. పదా నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఎల్బొట్టు కారా బండి ఆపరా. ఆపో ఆపవా. నెమ్మది సరే నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగుతాం. ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే బాబు దిగో. ఒరే దరిద్రుడా బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. అయిపోయి నడు విరిగిందిరా నాయన. అయ్యో చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. డబ్బు కొట్టేడా కదరా. అమ్మాయి అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పాముందో ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? బాచీలరా. పిచ్చి మొద్దు. బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా. అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా అరే రే నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల నుంచుకుంటే తప్పు గానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పులేదు. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఏంటి సూట్ కేసా బ్రీఫ్ కేసా హ్యాండ్ బ్యాగ్ జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు. మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును ఆల్ఫాదే. విఐపి. ఆవిడ విఐపి అన్న సంగతి మాకు ఎప్పుడు తెలుసాయి? మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి. అబ్బచ్చి ఐఎమ్ సారీ. నో 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 తీసుకోండి. ఇది ఆల్ఫాదయ్యా. పాపం ఆడుకుతురుది. తెలుసు ఇది మాదేనని తెలుసు. ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు. విఐపిదని అంతకంటే బాగా తెలుసు. కానీ మేము తీసుకోం. అది కాదయ్యా. పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేను అమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకోం. అమ్మాయిని పిలవాయి. అమ్మాయితో మాడతాం. అబ్బచ్చి ఇది అలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది. మీరు వెళ్ళొచ్చు. ఓకే మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకోమను. ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా. ఈ బ్రీఫ్ కేసు మీదేనండి తీసుకోండి తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు. కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా
వీడి చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్ రామ్కోట్ की सूटकेस అందలేదంట, ఎవరో కొట్టేశారట. डबिंग जगह क्या बोल रहा है? रामकोट को सूटकेस नहीं मिला, कोई चुरा लिया. क्या बे साले? कह रहा बामर्दी. अबे जाओ साले जाओ, पूरे शहर में ढूंढो. अरे వెళ్ళండ్రా సిటీ అంతా వెతకండ్రా. किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గన్ మాటే నా మాట. ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి. పెద్ద ఎదవని ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది తిను, నాది తింటాను. అలాగే వచ్చేసా. ఎందుకు వచ్చావు? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా? ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి, మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయల బొకే నీ చేతికిస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ पर्सन. रांग पर्सन अंटाडे. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे. उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇదేమిటి? ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా? అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా, జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఏంటది? సరిగ్గా ఇవ్వు. మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనగర్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ ధరించింది మా తెలుగు తల్లి. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా? ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయాలా? ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే. వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమీస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మాట్లాడేట్రా? ప్రాణభయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రే, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా?
మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా. ఎవరు ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వా? చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించ తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో, లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని, నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా! మున్నా! బావా, నీ బిడ్డలు ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లిగా తినా పర్లేదు. పైచ్చపు వాగుడు వాగబక్క, ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇదే కావాలి నాకు. మున్నా, అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా. వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. లాలా, లాలా, లాలా. అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ గట్ల పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది, మనకు శటకోపం పెట్టింది ఆ రాజలాలా. శటకోపం అంటే టోపీ లాలా, టోపీ. వాడు పక్కనే లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా? చెప్పులాలా, ఆ రాజ్గాడ్ ఎక్కడున్నా పట్టుకుంటా. వాణ్ణి చంపనా, పొడవనా, నరకనా, ఖైమా చెయ్యనా. చెప్పులాలా. తొందరపడకమున్నా, పథకం వెయ్యాలి. పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా, అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా, కరెక్ట్. చోటు ఇదరా. వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజ్గాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా. యు ఓకే రైట్. నేను వెళ్ళి ఆ రాజ్గాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. లాలా, మున్నా, ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోడ్ పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అన్నువ్వను. ఎంత కమ్మగా ఉంది రోయప్ప అనే అంట. లాలా, ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా, ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బుగా పోయి గిట్ల పోయి గట్లొస్తా అన్నాడు. గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడ్ పెట్టా. కోడ్. కోడా? చెప్పాను చెప్పాను. అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్. ఎవడంట్లా చెప్పు.
అప్పుడు వాసు దాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హెత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా 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 తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది. కరీంలాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతికి నిన్ను, అరే హే భగవాన్. పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పండి లాలా. చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచికి కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినలాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. శవం జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్ఞానంలో ఉందా? ఇక్కడ సార్. హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్. లాలా, కరీం లాలా. గోవిందం భజ గోవిందం. నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి. చస్తావు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జమిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు, పాలు, పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించాయి. ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్. పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలగారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తే ఆడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసాయి, తర్వాత నన్ను. నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే. అమ్మా తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు. లాలా, ఇదన్నీ మనం చేసుకో. లాలా, బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాను గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా.
లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు నేను మున్నాను లాలా. రాజ్ గారు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు? అనుమానం లేదు, క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజ్ గాడు నా చెమ్మేలిని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్, పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు. ఏ రామ్ అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్, సైన్ చేయండి. మున్నా ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రసీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు లాలా, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఎలా వచ్చాడు లాకెళ్ళండి. నువ్వు నోరు మూసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహ కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుంటామండి. రారు రానివం. సక్సేనా అలాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 है. ఆ బండి आता है, దానిపైన పెద్ద జట్టు పడతా है, బాంబ్ బ్లాస్ట్ होता है. బాంబేలింది. ఏంటయ్యో నీకు బాంబు అంటే భయం లేదా? బాంబే పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుక్కుతా. టెండర్ వరకు చెట్టు కట్టేసా సార్. మీ మాధవరావు కార్యక్రమం సార్. కింద ఇది మన కారు ఆల్ 7. లాలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజ్ గారి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. చెట్టు పక్క తీసేయండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. హరిహర్ సింగ్ పల్లి పెట్టు. అందరూ వెళ్ళండి, వెళ్ళు. త్వరగా వెళ్ళండి, చాలు. అమ్మో ఆ ఎర్రసీను గాడు ప్రాణం తీసి మరీ వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇప్పుడు తుంపలు దగ్గర. లాలా రా, ఈ కారెక్కు దా, ఎక్కు. లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. పోనీ పోనీ. అయ్యో అమ్మో అన్న, మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయంట. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నారు, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అటదారులు పోనీ. మా డాడీ కార్ ఫాలోగా ప్లీజ్. yes correct.
మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు? పోలీసు వాళ్ళది. ఎర్ర శ్రీనుగాడు వస్తున్నాడు, దారి మార్చు. నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్. హలో ఏమయ్యా, మీరంతా ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చు గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే, టెండర్కి ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్. ఏం పర్వాలేదు, పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఓం తస్సత్. బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చాయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్? నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తినదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను. అరే ఆ రాజుగాని బండి వస్తుంది, ఆపేనా? మీరా సార్? అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. బాబు మీరా? మీరని తెలియక చిన్న బాంబు పెట్టాను. నేనేం తెలిస్తే పెద్ద బాంబు వేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు అద్దం ఎక్కించుకో. ముందా మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి వాడిని బయటికి ఇచ్చి చెయ్యి పిర్రకొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి.